హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సున్నుండలకి కావాల్సిన పదార్థాలు చూడండి. మినపగుళ్ళు అర కేజీ తీసుకుంటున్నా, అర కేజీ పంచదార. ముందుగా కళాయి పొయ్యి మీద పెట్టుకొని వేడెక్కాక మినపగుళ్ళు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగనిద్దాం. ఇందులోకి పావు కేజీ నెయ్యి బాగుంది ఇది. అరకిలో పంచదారలో ఒక 5-6 యాలక్కాయలు వేసి మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి. పిండి మిక్సీలో పట్టేశాక ఇలా బరకగా ఉండాలి. కొద్దిగా మరీ మెత్తగా పేస్ట్లా చేసుకుంటే బాగోదు, పళ్ళకి అతుక్కున్నట్టు ఉంటుంది. కొంచెం లైట్గా బరకగా ఉంచి ఇందులో వేసేసి మొత్తం కలుపుకొని నెయ్యి కలిపి ఉండలు చేసుకుందాం. నెయ్యి పోసుకొని చక్కగా ఎంత కావాలో అంత వేసుకొని కలుపుకోండి. చూసి వేసుకొని కలుపుకుంటే ఎంత కావాలో పట్టిద్దేమో చూసుకొని అప్పుడు వేసుకోండి. ఇలా కలిపి మొత్తం ఉండలు చేసుకుందాం. ప్లేట్లో పెట్టుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే చక్కగా మీకు కావాల్సిన సైజులో చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సున్నుండలు తింటే చాలా మంచిది, పిల్లలకి మనకు కూడా మంచిది. నడుము నొప్పికి అదేమి ఉండదు, చాలా మంచిది, బలం. సున్నుండలు రెడీ. ఇలా నేను చేసిన సైజుని బట్టి 23 వచ్చినాయి. మీరు చేసుకుంటే కొంచెం సైజు తక్కువ చేసుకుంటే 30 దాకా వస్తాయి. ఎలా కావాలో చేసుకోండి. ఇవి మాత్రం చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?